ప్రజాపాలన దరఖాస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగుతోంది. 2 రోజుల క్రితమే హైదరాబాద్లో దరఖాస్తులు గాలికి కొట్టుకుపోగా తాజాగా సిరిసిల్ల జిల్లా మర్లపేట గ్రామస్తుల అప్లికేషన్లు కనిపించకుండా పోయాయి. అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుండగా గుర్తించిన అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ సర్కారు 6 గ్యారంటీల అమలు కోసం ఆర్భాటంగా తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో రోడ్లపై ఆర్జీలను పడేసిన ఘటన మరవక ముందే ఇలాంటి సంఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బోయినపల్లి మండలం మర్లపేటకు చెందిన దరఖాస్తుల కట్ట మాయం కాగా ఈ విషయం ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం కొట్టుకుని ఠాణా మెట్లెక్కడం కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మర్లపేట కార్యదర్శి రాయనేని లక్ష్మణ్ సెలవుపై వెళ్లగా పక్క గ్రామానికి చెందిన నర్సింగాపూర్ కార్యదర్శి జనగాం శేఖర్ కు గ్రామ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇటీవల జరిగిన ప్రజాపాలనలో మర్లకుంట గ్రామస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఆ ఆర్జీలను ఆన్లైన్ చేసే బాధ్యతను అధికారులు పూర్వపు కార్యదర్శి లక్ష్మణ్ కు అప్పగించారు. ఆయన ఆన్లైన్ చేస్తుండగా ఓ దరఖాస్తు కట్ట కనిపించలేదు. ఆ దరఖాస్తులు కనిపించకపోవడానికి నీవంటే నీవే కారణమంటూ ఘర్షణకు దిగిన లక్ష్మణ్ శేఖర్ అధికారులు చూస్తుండగానే ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అనంతరం నేరుగా ఠానాకు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఇదే విషయంపై ఒక అధికారిని సంప్రదించగా పోయిన దరఖాస్తుల కట్ట దొరికిందని చెప్పుకొచ్చారు. మరి నిజంగా ఆ దరఖాస్తుల కట్ట దొరికిందా లేదా అధికారి కావాలని ఆ విధంగా చెప్పారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.